ఇండియాలో ఐపీఎల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ అనంతరం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఇంగ్లాండ్తో 5 టెస్టులు ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ టైంలో రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. టెస్ట్ క్రికెట్లో ఫెయిల్ ఫామ్ కారణంగా ఈ సిరీస్కి దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. రోహిత్ ఇండియాలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో అండ్ ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వ్యక్తిగత కారణాల వల్ల మొదటి మ్యాచ్కి దూరమైన రోహిత్ రెండో టెస్ట్ నుండి అందుబాటులోకి వచ్చాడు. కానీ బ్యాట్స్మెన్గా కెప్టెన్గా తన మార్కు చూపించలేకపోయాడు. తర్వాత జరిగిన 3 మ్యాచ్ల్లో 6.20 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్గా కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ నుంచి రోహిత్ శర్మ తనంతట తానే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలకనున్నాడని ఊహాగానాలు వినిపించాయి. కానీ రోహిత్ మాత్రం ఎప్పటిలో నాకు రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. కానీ ఇప్పుడు కొన్ని రోజుల పాటు టెస్టులకు దూరంగా ఉండాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు అని సమాచారం. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే జస్ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలను చేపట్టే అవకాశం ఉంది. అయితే మరికొన్ని రిపోర్ట్లు మాత్రం రోహిత్ ఇంగ్లాండ్ సిరీస్కు అందుబాటులో ఉంటాడని పేర్కొంటున్నాయి. రోహిత్ ఆడతాడా తప్పుకుంటాడా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. అదేవిధంగా బీజీటీలో విఫలమైన కోహ్లీ మాత్రం ఇంగ్లాండ్ సిరీస్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్ క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. ముందుగా భారతీయ జట్టు 2 అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. తర్వాత మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది టీమిండియా. మరికొన్ని రోజుల్లో టెస్ట్ జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.